ఆదోని ప్రజలందరికీ మా ఆదోని జనసేన పార్టీ తరఫున ఒక చిన్న వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశము ఎస్ఐఆర్ గురించి. మన ఓటు హక్కును మనం ఖచ్చితంగా పదిలం చేసుకునే సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిఎల్ఓస్ వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చి మన ఓటు హక్కును సద్వినియోగం కాకుండా వాళ్ళతో మనకు ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మన ఓటు హక్కును మన ఓటును మళ్ళా మనకు తిరిగిచ్చే సమయం ఇది. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు సగానికి ఆదంలో సగం మంది మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది. బిఎల్ఓస్ కూడా చాలా వరకు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు కూడా వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఇంకా ఫిలప్ చేయకుండా కొంతమంది ఇంకా వాళ్ళకు ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే సమయం కూడా మనకు కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఆ 5 రోజుల్లోనే మనము ఇంకా దాదాపుగా 1,00,000 ఓటర్ల పైన ఉన్నారు ఇప్పటికీ. ఆ 1,00,000 ఓటర్లు వాళ్ళు కంప్లీట్ చేయాలా. ఎందుకంటే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని పొడిగిస్తాదో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి మన సమయాన్ని వృధా చేయకుండా మనం ఖచ్చితంగా ఎస్ఐఆర్ను మన ఓటును ఎలాగైతే ఇంతకుముందు మనము ఎవరు నిర్ణయించి మనం ఓటు హక్కును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు కూడా మనము ఆ ఓటు మన దగ్గర ఉంటేనే మనకు విలువ. లేకపోతే ఏ రాజకీయ నాయకులు కూడా మన దగ్గర ఓటు హక్కు లేకుంటే మనకు విలువ లేనట్లే. కాబట్టి ఆ ఓటు హక్కును మీరు సద్వినియోగం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో మీ వివరాలన్నీ భద్రపరిచి బిఎల్ఓస్కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు అప్లికేషన్ తీసుకొని ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కావున ఆదోని ప్రజలందరూ కూడా సమయం లేదు కనుక మా జనసేన పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారి తరఫున మేము వాళ్ళందరికీ చెప్తున్నాము. ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు బిఎల్ఓస్ రాకపోని పక్షంలో మీరే సచివాలయంకి వెళ్ళి మా ఆ ఏరియాలో ఉన్నటువంటి బిఎల్ఓస్ ఉంటారు. 3 రాజకీయ పార్టీకి సంబంధించిన మా కూటమి వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మమేకమయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆ ఏరియాకి సంబంధించిన బిఎల్ఏస్కు అడిగినట్లయితే వాళ్ళే ఆ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు మలిశెట్టి రేణువర్మ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు.